తం నమామి పరంజ్యోతిరవాంగ్మానసగోచరం ఉన్మూలయత్య విద్యాం యద్విద్యాం ఉన్మీలయత్యపి అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. సభకు నమస్కారం. నిన్న మొన్న 2 రోజులు మనం శతావధానంలో పూర్ణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ధారణాంశాలైనటువంటి సమస్య, దత్తపదులు, వర్ణనలు 25, 25, 25 చొప్పున ధారణ కొనసాగిస్తాం. ముందుగా సమస్యాంశాలు. మొదటి సమస్య చదవండి. సభా సరస్వతికి నమస్సులు. అద్దమరేయి బానునకు హారతి పట్టిరి చంద్రతారకల్ ముద్దులుగారు మోము ముద్దులుగారు మోము ముద్దులుగారు మోము ముద్దులుగారు మోము రసపూర్ణ పవిత్ర ముద్దులుగారు మోము రసపూర్ణ పవిత్ర వచో విలాసమున్ హద్దులు మీరు ప్రేమకు హద్దులు మీరు ప్రేమకు రసాయనమై చెలువొందువానికిన్ హద్దులు దాటి రైలు దిగి యాతన పొందుచు వచ్చు భర్తకున్ అద్దమరేయి భానునకు హారతులిచ్చిరి చంద్రతారకల్. రెండోది రావణు పెళ్ళి ఆడెనట రాముడు మెచ్చగ సీత కూర్మితో కావరమెక్కి రాక్షసులు కంజదలాక్షుని కంజజలాక్షుని కొల్చువారలన్ పావన మౌని చంద్రులను పట్టి వధించుచునుండ ధర్మమున్ కావగా బ్రహ్మదత్తవర గర్వము బ్రహ్మదత్తవర గర్వుల జంపగా వరగర్వుల జంపగ కుంభకర్ణునిన్ రావణు పెండ్లియాడినది సీత రాముడు మెచ్చగ సీత కూర్మితో. తర్వాత విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతిగాంచన్ గదా విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతిగాంచన్ గదా ఆద్యంతావధి శూన్యరూప విలసద్వ్యాకీర్ణ సంకీర్ణ సంపద్యోదంచిత శక్తియుక్తి కలితా ప్రాగల్భ్య లోకేశ్వరీ సద్యస్ఫూర్తిని కాళిదాసునిను ప్రస్తావించు మాత్రంబునన్ విద్యాహీనుడు కైతలల్లి జగతిన్ విఖ్యాతిగాంచన్ గదా. పౌర్ణమి నాటి రాతిరి
ప్రభాకర బింబము పౌర్ణమి నాటి రాత్రి ప్రభాకర బింబము పుట్టి వెల్గెడిన్. పౌర్ణమి నాటి రాత్రి ప్రభాకర బింబము పుట్టి వెల్గొడెన్. నిర్ణయమైన మృత్యువది నిర్ణయమైన మృత్యువును నీరసమేగతి చేయవచ్చడిన్. దుర్నయమైన తీవ్రమగు దోషమయైనను దుర్నయమైన తీవ్రమగు దోషమయైనను తప్పవచ్చునే. కర్ణుడు కుంతి గర్భమున కౌరవ వంశ వినాశహేతువై పౌర్ణమి నాటి రాత్రి ప్రభాకర బింబము పుట్టి వెల్గెడిన్. క్రొత్త బిచ్చగాడు ప్రొద్దెరగడు యతిని విడిచిపెట్టి ప్రారంభమును చేసి ప్రాసవద్ద నేల బడియు మీద గొప్ప కవి నటంచు గప్పాలు బలికెడి క్రొత్త బిచ్చగాడు ప్రొద్దెరగడు. దూపయ మృంగినది కవి కుతూహలమెల్లన్. దూపయ మృంగినది కవి కుతూహలమెల్లన్. కోపంబును బుట్టించును పాపంబునకెల్ల ఆట పట్టయ్యుండున్. శాపంబై తీరనియా దూపయే మృంగినది కవి కుతూహలమెల్లన్. జుట్టు లేనివాడు జుట్టు దువ్వే పట్టపగలు వీధి పట్టపురాణిగా తలుకులీనునట్టి తరుణిరాగా వాంచ పొటమరించువారు లేకుందురే జుట్టు లేనివాడు జుట్టు దువ్వే. అన్యాయమ్మే సరియగు న్యాయమ్ము గదా అన్యాక్రాంతపు భూమిని వన్యాగత మార్గమందు వడి సాధింపన్. విన్యాసం వనరించిన అన్యాయమ్మే సరియగు న్యాయమ్ము గదా. కార్తీక మాసమందు విషకంఠుని పూజలు సేయుటొప్పునే. కార్తీక మాసమందు విషకంఠుని పూజలు సేయుటొప్పునే. కార్తీక మాసమందు విషకంఠుని పూజలు సేయుటొప్పునే. మూర్తి వికాసహేతువగు పూజ అంతేనా? మూర్తి వికాసహేతువగు పుణ్య విధాయక పుణ్య విధాయక పూజలందునన్ స్ఫూర్తిగా భేదభావములు పోనడయాడుట మేలు. విష్ణువున్ పూర్తిగా వీడి శైవమను మూర్ఖత ఎందున భక్తులెల్లరీ కార్తీక మాసమందు విషకంఠుని పూజలు చేయుటొప్పునే. తర్వాత గుండె ఆగినప్పుడే పండుగయగు కండ కావరమ్ము కనకాధికారముల్ క్రమ్మి సాధుజనుల క్రుమ్ముచుండ శాంతి ఎట్లు గలుగు హంతకుడవు అని గుండె ఆగినప్పుడే పండుగయగు. కుశుడు వధించే రావణుని కోపము తగ్గగ దేవతాళికిన్. విషద వరాత్త గర్వ
పదవీ పరివేష్టిత దుర్మదాంధతన్ విశద వరాత్త గర్వ పదవీ పరివేష్టిత దుర్మదాంధతన్ నిశిచరరాజు రావణుడు నిశిచరరాజు రావణుడు నిర్దయుడై సురపాళినొంపగా నిశిచరరాజు రావణుడు నిర్దయుడై సురపాళినొంపగా దశముఖ దౌష్ట్య కార్యములు తప్పగా రాముడు పోరులో నిరంకుశుడు వధించె రావణుని కోపము తగ్గగా దేవతాళికిన్. తర్వాత ఆత్మను బట్టి నారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తముల్. అంతేనా? ఆత్మను బట్టి నారిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తముల్ ఆత్మయనంగ మానసమే ఆత్మయనంగను సర్వసృష్టి జీవాత్మ అదేనా తదన్య రూపమగు జగదంతర చేతన శక్తి అద్ది సూత్రాత్మ విభేద శూన్యమౌ హృదయాంతర వృత్తుల నుంచి చూచుచో ఆత్మను బట్టిన రిచట వ్యాఖ్యను రాసిన పండితోత్తముల్. చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగా వెల్గెడి చంద్రబింబమున్. చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగ రాజులు చంద్రబింబమున్. బామలు లడ్డు కంబులిడి పార్వతి వల్లభు పూజ చేయగా క్షేమం గోరి బొమ్మపై చేరి శశాంకుని చిత్రమందునన్ ప్రేమగా చిన్న ముక్కల వరిష్టముగా మదినించి గుంపులో చీమలు ముద్దు పెట్టినవి చెన్నుగా రాజులు చంద్రబింబమున్. మదనుని గాల్చియే శివుడు మానిని గౌరిని పెండ్లియాడెగా సదమల భావ సంపద విశారద శంకర లగ్న మానసాస్పద గిరిజాత శంకర లగ్న మానసాస్పద గిరిజాత నిర్భర తపఃకరణీయ హృదంతరాళయై ముదమున చేయునప్పటికి మున్నే సురేశ్వర చోదితుండునవు మదనుని కాల్చియే శివుడు మానిని గౌరిని పెండ్లియాడెగా. తర్వాత పార్వతీశుని కాంచినంతనే పల్లవించును దోషముల్. నిర్వహించద యజ్ఞమొక్కటి నేనిరీశ్వర పద్ధతిన్ సద్విధిన్ అని ఉంటుంది. మొదట అట్టే చెప్పిన తర్వాత పద్ధతిని అనమాట. పార్వతీశుని నిర్వహించద యజ్ఞమొక్కటి నేనిరీశ్వర పద్ధతిన్ సర్వదేవతలార రండిక సత్కృతుల్ సర్వదేవతలార రండిక సత్కృతుల్ గుణుడెల్లరున్ గర్వరూపుడు గర్హనీయుడు కాటియందు వసించునా పార్వతీశుని గాంచినంతట పల్లవించును దోషముల్. తర్వాత కష్టము పోవగా దలచే కామితదాయకు కాకవాహనున్ నష్టములెల్ల నష్టమై నవ్య శుభంకర జీవనాదృతిన్
జీవనాదృతిన్ స్పష్టతరమ్ముగా నెడగ శాశ్వత మోక్షము నందజేయగా అష్టమ షష్ట లగ్నముల యాతన బెట్టకు మంచు స్వీయమౌ కష్టము పోవగా దలచే కామితదాయకు కాకవాహను. స్వీయమౌ కష్టము పోవగా తలచే కామితదాయకు కాకవాహను. తర్వాత సద్గురు భాషణము విని సఖ్యత వీడిరి ఛాత్రులెల్లరున్. ఉద్గమనీయ కార్యమన నొప్పెడు ఉద్గమనీయ భావమన ఉద్గమనీయ మార్గమన నొప్పెడు భక్తి పదమ్మునందునన్. ఉద్గమనీయ మార్గమన నొప్పెడు భక్తి పదంబునందునన్. హృద్గత భేదభావములు హీనములైనవి బంధహేతువులు. మృద్గమనీయ మైత్రి వరమే నిగమోక్తమే ఎంచు వల్కున సద్గురు బోధలన్ వినుచు సఖ్యత వీడిరి ఛాత్రులెల్లరున్. పాపుల పాదధూళి కడు పావనమైనది వేదభూమిలో. కోపమొకింత లేదు కడు కోరికలున్ అంతేనా? కడు కోరికలేవియు చేరరావు విద్యా అంతేనా? విద్యా పరినిష్ట మానస పదస్థితులై అలరారు అంతేనా? వెలుగొందువారు సంతాప వికాస భావముల నైజముగా కొననట్టి వారి దుష్పాపుల పాదధూళి కడు పావనమైనది వేదభూమిలో. తర్వాత దుష్పాపుల పాటిగా బాధలు పెట్ట ధర్మమౌ. పడతియనంగ శూర్పణక భామయనంగను లంకినీగణన్. పడతియనంగ మందరయు భామయనంగను పూతనేయగున్. పొడమిన వీర్యంశముల పుట్టిన వారలు భామలైనచో పడతుల నెప్పుడేని నీవు పాటిగా తిట్టుట ధర్మమే గదా. తర్వాత మకరము పట్టగానే రసమంజుల భావము బుట్టే కల్గెనోయనన్. మకరము పట్టగానే రసమంజుల భావము కల్గెనోయనన్. ప్రకటిత మన్మదార్భటిని అంతేనా? ప్రకటిత మన్మదార్భటిని బాధలు నుండి విదేశమందునన్. నికట గృహంబు చేరి వరణీయ మనోహర సత్కులాంగనన్. ముకుర కపోల బింబ నిజమూర్తి విచుంబన కాంక్షతోడ భామకరము పట్టగానే కడు మంజుల భావము పుట్టే కల్గెనోయనన్.
భార్యాబాధితుడైన శంకరుడు సర్వశ్రేయమున్ గూర్చుతన్. కుర్యాద్యాగమశంకరంబనుచు విక్రోధించి దక్షుండుగిన్. కుర్యాద్యాగమశంకరంబనుచు విక్రోధించి దక్షుండుగిన్ కార్యాకార్య విదూరుడై సలుపగా గర్హించి దాక్షాయని పర్యాలోకన లేక దేహమును త్యజింపన్ కిన్నుడైనట్టి ఆ భార్యాబాధితుడైన శంకరుడు సర్వశ్రేయమున్ గూర్చుతన్. తర్వాత దుష్కృతమునర్చువాడే కడు కీర్తిని బొందు వివేకవంతుడై. దుష్కృతమునర్చువాడే కడు కీర్తిని బొందు వివేకవంతుడై. స్తుతమతి పుణ్యకార్యమకుతోభయ పద్ధతినాచరించి విస్తృత ఘన పాప సంఘముల వీడి విస్తృత ఘన పాప సంఘముల చీల్చి రసోత్కట సత్కవిత్వమున్ కృతులుగా చేసి అంతేనా కృతులుగా చేయు యాజ్ఞికుడు కీర్తిని బొందును. రౌప్యదూర దుష్కృతమునర్చువాడు కడు కీర్తిని బొందు వివేకవంతుడై. తర్వాత తమ్ములుగా రహించే కన తామర పూలు మనోహరంబుగా ఇమ్మహి శబ్దశాస్త్రమును ఏర్పడజూచిన వారికెంతయున్. ఇమ్మహి శబ్దశాస్త్రమును ఏర్పడజూచిన వారికెల్లెడన్ తమ్ములటన్న అర్థమున తామరలుండుట తెల్లమేయకు. తామరలుండుటెరుంగకుందురే. తమ్ములటన్న అర్థమున తామరలుండుటెరుంగకుందురే. తమ్ములే సిరితమ్ములు శారద లక్ష్మి వాసమౌ తమ్ములుగా రహించే కన తామర పూలు మనోహరంబుగా. తర్వాత మద్యము గ్రోలరమ్మనుచు ఉమాసతి పిల్చే పురాంతకున్ హరున్. మద్యము గ్రోలరమ్మని ఉమాసతి పిల్చే పురాంతకున్ హరున్. హృద్యము రామణీయకము హీరమణి ప్రకరాంచిత స్వరాపాద్యము. హృద్యము రామణీయకము హీరమణి ప్రకరాంచిత స్వరాపాద్యము. భక్తి సంవలిత భావ వికాసము. గాననాట్య నైవేద్యము. తర్వాత సద్యశఃకర నివేదిత వాద్యము. తెలుగు పద్యమన్ మద్యము గ్రోలరమ్మనుచు ఉమాసతి బిల్చే పురాంతకున్ హరున్. తర్వాత పండరి రాధాకృష్ణుడు నాస్తికుడు భవుని కృపగనుటెట్లో. విష్ణు హృదంతరమున రోచిష్ణుండగు శివుని గొల్చు
రోచిష్ణుండగు శివుని గొల్చు స్నిగ్ధుడు పొందున్ విష్ణుని పండరి రాధాకృష్ణుడు నాస్తికుడు భౌని కృపగనుటెట్లో. ఇక్కడికి సమస్యలు పూర్తయినాయి, 25 సమస్యలు. ఇక దత్తపదులు. కారుణ వానలు కురిసిన పైరుల లోకువగ కారు ప్రజలందరికిన్ నీరసమునక రుజక దారులు తెలియవు అమృతంపు ధారలు కారున్. తర్వాత వమ్ము దమ్ము రమ్ము మమ్ము తల్లిదండ్రులను పోషించమని పిల్లలకు సందేశం. రమ్మని చేరబిల్చియు రాజపుత్రుల పోలికన్ మిమ్ము పోషణ చేసినారము మేటి కష్టములెన్నియో వమ్ము జేయుచు దమ్ము జూపుచు ప్రాణముల్ పణమొడ్డుచున్ వమ్ము జేయుచు దమ్ము జూపుచు ప్రాణముల్ పణమొడ్డుచున్ మమ్ము సాకగ కష్టమాయన మాతృసేవన మిట్టిదా. తర్వాత కళ. 4 కళలు. మా అవధాని కళ. కలనన్ వీరుడు ఖడ్గచాలనముతో ఖండించు దర్పోద్ధతిన్ ఖండించు ధీరోద్ధతిన్. కలనన్ వీరుడు ఖడ్గచాలనముతో ఖండించు ధీరోద్ధతిన్. తలలన్ శాత్రవ వీరులెల్ల కలగన్ తద్రీతి యుద్ధంబు ఔదలదాల్పందొరకొన్న నాకల సభాస్థానంబునన్ నిల్చి పోకల పోనీక కటాక్ష సదృచుల రక్షాబంధమౌ శారదా. తర్వాత అంజలి కాంచన వినాయకుని ప్రార్థన. అంజలించద విఘ్ననాథ నిజార్తి బాపున గణ్యుడా. నిజార్తి బాపున గణ్యుడా. కుంజభూజము నంచితమ్ముగా కోరి స్వర్ద్రుమమట్లుగా. కోరి స్వర్ద్రుమమట్లుగా. రంజిలన్ వరకాంచనమ్ముగ రాళ్ల రప్పల చేయుచున్. వరకాంచనమ్ముగ రాళ్ల రప్పల చేయుచున్. గుంజిలన్ గొని కోర్కె తీర్తువు కోరి నీవు జయప్రదా. జయప్రదా. తర్వాత ప్రణవ కరుణాభరణ భువన కాళికాదేవి వర్ణ. ప్రణవ ప్రస్ఫుట చక్రరాజ
విలసద్ ప్రణవ ప్రస్ఫుట చక్రరాజ విలసద్ నిలయ కదా కలిత ప్రణవ ప్రస్ఫుట చక్రరాజ కలిత ప్రారబ్ధ విధ్వంసిని అణుమాత్రాంతర సర్వలోక కరుణా అణుమాత్రాంతర సర్వలోక కరుణా వ్యాపార సంధాయిని అణుమాత్రాంతర సర్వలోక కరుణా వ్యాపార చిద్రూపిణి గణనీయాద్భుత జీవకోటి భరణ కార్పణ్య విద్వేషిణి బణితాశేష విశేష కోటి భువన శాస్త్ర భువన బణితాశేష విశేష కోటి భువన ప్రార్థింతు నిన్ కాళికా. తర్వాత భాగవతార్థంలో చెప్పాలి. నీవు రాక నాకు నిదుర రాదంచును నిమ్మి కొలుచు గోపికమ్మకీవు దర్శనమ్మునిచ్చి దయజూచినట్లుగా నన్ను బ్రోవు కృష్ణ సన్నుతింతూ. తర్వాత ఆటో కారు లారీ బస్సు రామాయణార్థంలో. భక్తులే కారు ఆటోపకాంక్షయున్న రామ గుహుడెంత ఆతని ప్రేమయంత కాంక్షలారి కొల్చిన వారి కర్మ సిఖిని కరుణ నంబస్సుగా బోచి గడపగలవు. తర్వాత విందు మందు చిందు పొందు రామాయణార్థంలో. భారతార్థం. పొందును గూర్చి యుద్ధమును పూర్తిగా ఆపుట మాకు చూడగా విందు. పొందును గూర్చి యుద్ధమును పూర్తిగా నాపుట మాకు చూడగా విందు. మదన్వయంబునకు వేడుక కాదని రాజరాజు తా చిందులు త్రొక్కెనేని అట చెప్పుము అది చేటగునంచును చెప్పుమచ్చటన్ అతి చేటగునంచును పల్కుమచ్చటన్. మందులు సూక్తియుక్తమగు మాటల విందు గణింతురే గదా. తర్వాత పథము రథము విధము మదము హైందవ ధర్మం. రథము ధ్వజంబు సారథియు రద్యలు హైందవ ధర్మవాహిని పథమున సాగునట్లు పరిపాలక పాలిత సత్ప్రవర్తన కథలను భావి భారతము కావ్యములైవిని తత్ప్రకృష్టమౌ విధమున ఎంతయున్ మదము వీడియు నిత్యము వెల్గగావలెన్. తర్వాత కాక తాత పాప మామ వనభోజనం. పాపముల కాక నడచియు పరమధర్మ పథము. పాపముల కాక నడచియు పరమధర్మ పథము. సవితా తరుణ భావ
సవితా తరుణ మార్గ భావమందు మామకీన చర్యల దిద్ది మనుపుటకును వలయు వనభోజనంబులు వాంచదీరా. తర్వాత అసి కసి పసి మసి అసి కసి మసి పసి పసితన మందె ఈశ్వరుని పాయక గొల్చు మృకండు పుత్రునిన్ పసితన మందు ఈశ్వరుని పాయక గొల్చు మృకండు పుత్రునిన్ మసి జయ మసి కదా మసియొనరింపగాయముడు మసియొనరింపగాను యమనారక లోక విధాతృడెన్న విధాతృనుంపి తాన్ నసియన నిల్చనా శివుడు అసియన నిల్చనా శివుడు యజ్ఞపలమ్మిడు కార్తీకమ్ము మాన కదా యజ్ఞపలమ్మిడు కార్తీకమ్ము రాక సితమదాత్త బంబర వికాసమునై చెలువుందు నెప్పుడు. తర్వాత దోసె వడ పూరి అట్టు చంద్రమౌళీశ్వర స్వామి ప్రార్థన. వడకుంగుబ్బలి కూతు మానసములో వాల్లభ్యమున్ గూర్చుచున్ జడలో దోసెడు మల్లెపూల రసమాస్వాదించుచున్ భక్తులన్ చడనీ కట్టుల రక్షసల్పుము అగచ్ఛేదంబు గావించుచున్ బడబాగ్నిన్ బడు పూరి చందమున అప్పా చంద్రమౌళీశ్వర. ప్రతిభ ఘనంగ భారతీయే అంతేనా? ప్రతిభ ఘనంగ భారతీయే పాయని లక్ష్మి గృహాంగనంబునన్ తర్వాత తతమృదు భాషణంబు లించితి యదార్థముగా మకరంద ధారలై సుతులకు భర్తకున్ మరి సుతులకు భర్తకున్ హృదయ శోభన సంగతి కూర్చునట్టి తత్సతి కడు చింతనుందుటయ శాపము భారత జాతికెన్నగన్. తర్వాత జిక్కి ఈశ్వరి లీలా సుశీల భాగవతార్థంలో చెప్పాలి. మకరిచేత జిక్కి మత్త మాతంగము కడు సుశీలమైన ఘనుని కొరకు ఈశ్వరీయమైన శాశ్వత స్ఫురణతో వేడుకొనెను లీల వేగగావా. తర్వాత
పట్టు కట్టు కొట్టు అట్టు. పట్టు కొట్టు అట్టు పట్టు దాంపత్యం గురించి. పతికిను కొట్టు కాదని పలుకకుండా, పతికిను కొట్టు కాదని పలుకకుండా, అంతేనా? కాని పట్టుల తా సహకారమిడుచు, పతికిను కొట్టు కాదని పలుకకుండా, పతికిను కొట్టు కాదని పలుకకుండా, కాని పట్టుల తా సహకారమిడుచు, అట్టుగట్టిన మీగడలట్టు, అట్టు మాటలు అట్టులుండవలై, ఉండకట్టుల వేరుండు టొప్పుగాదు. తర్వాత భరత రామ సీత కైక రామాయణ భారతార్థంలో రావాలి. సీతకరారులేలా సీతకరారులేల వరసిద్ధిని రాజ్యము కోరుకుందు, వరసిద్ధిని రాజ్యము పొందుటేలా, సీతకరారులేల వరసిద్ధిని రాజ్యము పొందుటేలా, మా కాతత భీమయుద్ధమునకై కరవాలము మొక్కవోయెనో, బ్రాతిక రామనడ్డునిడి రాజ్యము గొందుమో వీర్యమేదెనో. పాతకులెల్ల రంభరత భావమునందరె యుద్ధమందునన్. తర్వాత అస్తి నాస్తి మస్తి జాస్తి కోహనా హేతువాదం. నాస్తి దేవుడంచు నడయాడు వారెల్లా, స్వస్తి పలుకు శిఖరిజాస్తిలకులు, చంద్రమస్తిమిరము సాగునా ఇకపైన, అంతేనా? సాగునా ధరలోన, చంద్రమస్తిమిరము సాగునా ధరలోన, అస్తినాస్తులేల అర్భకులకు. తర్వాత సృష్టి దృష్టి వ్యష్టి నష్టి. చంద్రమౌళీశ్వరుని సృష్టికి సార్థకమయ్యను దృష్టి కదా, దృష్టికి పూతత్వమబ్బే దృష్టికి పూతత్వమయ్యే దీప్తంబయ్యన్, నష్టికి లోపంబాయను వ్యష్టిగా అవధానమిచట వార్తలకెక్కెన్. ప్రతిభను చూపినని కూడా అన్నాం. తర్వాత పాదుకలు బుద్ధి ఎందున జ్ఞానమొక్కటి పూర్ణ పద్ధతి వెల్గగా, అంతేనా? పూర్ణ రూపమునొందగా, బుద్ధి ఎందున జ్ఞానమొక్కటి పూర్ణ రూపమునొందగా, వృద్ధి చేయుచు సాధనమ్మును విద్యలందున మర్మముల్ శుద్ధిగా విడదీసి చెప్పుచు శూన్యమందున సృష్టికిన్ సిద్ధినిచ్చెడు శారదాంబను చేరికొల్చెద భక్తితో. తర్వాత అందము చందము కందము బృందము రాష్ట్రికుల భావాలు. బృందములైన భావముల ప్రీతిని గూర్చెడి పద్యరాజముల్, బృందములైన భావముల ప్రీతిని గూర్చెడు పద్యభావముల్. కందము ఉత్పలంబనడి గణ్యత లేకను
గణ్యత లేఖను పల్కుచుండ ఆ చందము పల్కుచుండ ఆ చందము శారదా హృదయ సద్మ వినిర్గత భావరూపవాగ్గంధము చూడనందము సుభాషిత భాండము రత్నకుండము. తర్వాత సిరులు విరులు కురులు కార్తీక మాస విశిష్టత. సిరులు కురిపించు వారణాసీసు కొలువా విరులు శివపాదముల జేర వెడలివచ్చు గిరులు శివలింగములు మహాకేకి కురులు కార్తీకంబున పరమేశు కరుణఝరులు. తర్వాత పసుపు కుంకుమ పూలు గాజులు. పసుపు సంపద కుంకుమన్ కలుగు విద్యాం గాజులు రహించు మాంగళ్య ఘనతనిచ్చి పూలు బుద్బుదమనిదెల్పు పొంగు బ్రతుకు కాన శర్వాణి గొలువగ పోనవలయు లేదా శర్వాణి పూజకై పోనవలయు. తర్వాత నిండుగా పండుగ మెండుగా దండిగా శతావధానం. మెండుగ పద్యము అంతేనా? మెండుగ పద్యములిచ్చట నిండుగా ప్రవహించుచుండ నిర్భర రసములు దండిగ పండగ మా ప్రజలకు పండుగయై పరిఢవిల్లు ప్రతిభాన్వితమై. తర్వాత శృతి కృతి శృతి ధృతి చంద్రమౌళీశ్వరుని ధృతితో మన్మద బాణముల్ కలచి ధృతితో మన్మద బాణమున్ కలచి తార్తీక నేత్రంబుతో శృతి వాక్యాంత విభూషణుండు కరుణా స్రోతస్విని సాగరాకృతి విజ్ఞాన విధాయకుండు డమరూత్క్రేంకార సూత్రప్రదున్ భృతిదాతన్ కొనియాడుచుందు లలితా శ్రీచంద్ర మౌళీశ్వరున్. తర్వాత మేక కోడి చేప రొయ్య. తలమే కల్పకమిచ్చు సాధమును ప్రస్తావించి కొండాడగా కలిచే పజ్జన నుండు వారలు సదా కాలుష్యముంచేయగా పలు కార్యంబుల కోడి రొయ్యన
పలుకార్యంబుల కోడి రొయ్యన సదా భక్తాళి తచ్చేష్టలన్ సదా భక్తాళి తచ్చేష్టలన్ తులువంద్రుంచెడి పంకజాక్షుగతి తోడ్తో వచ్చి వారించుతన్ ఇక్కడికి దత్తపదులైపోయినాయి వర్ణనలు. దుష్టులను శిక్షణ దుష్టులను శిక్షణ చేయగగోరి క్షేమము గోరి దుష్టులను శిక్షణ చేయగగోరి దేవతాధామము తల్లడిల్ల అది అదే కదా. దేవతాధామము తల్లడిల్లి గతి తప్పిన వైనము చక్కదిద్దగా రాముడు జన్మమెత్తే పరిరక్షణ చేయక ధర్మ మార్గమున్ భీముడు రాముడు కలిసి ప్రీతిని గూర్చిరి దేవతాళికిన్. అవునవును. అక్షయ పాత్ర. కౌరవుల రట్టడిచే వనవాసమేగుచున్ రక్షణ గోరి ధర్మజుడు ప్రార్థన చేసే పురోహితున్ ఘనున్ శిక్షణ గోరి ధౌమ్యముని శిష్టుని ఆతడు సూర్యదేవుడే అక్షయ పాత్రనిచ్చునని అద్భుత మంత్రమునిచ్చే ప్రేమతో. తర్వాత అవధాన విద్యా వికాస పరిషత్. అవధానంబును నిల్పగా స్తవనీయంబైన కృషిని సల్పుచునుండెన్ అవధాన వికాస సుధా భవనము మరుమాముల కృషిపై నిలుచుండెన్. తర్వాత రుక్మిణీ కళ్యాణం. విష్ణుమూర్తి శ్రీకృష్ణుడై వెలసినప్పుడు లక్ష్మి రుక్మిణిగా తా విలాసముందే అగ్ని సాక్షిగా సందేశమందుకొన్న స్వామి రుక్మిణి చేపట్టే స్వయముగాను. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి. తారకాసుర సంహార తత్వమొకటి క్రౌంచ భేదికి దక్షాధ్వర దమనునకు సర్ప పూజ ప్రశస్త విధి ఒకటి స్మరణ చేసిన మాత్రాన కరుణజూపు. తర్వాత శ్రీ లలితాదేవి. శ్రీ విద్యా పరిపూర్ణ రూప లలిత చిన్నాగ సంచారిణి సంపత్కరి భావప్రేరక చేతనాద్భుత కళ పారమ్య విశ్వాత్మిక. తర్వాత సేవాకల్పిత సర్వదేవ నిచయ సింధూర సీమంతిని ప్రావీణ్యాద్భుత సర్వజీవ కరుణా బాండా అంతేనా. ప్రావీణ్యాద్భుత భక్త పోషణ సుధా భాండా నమస్కారములు. తర్వాత తెలుగు భాషా ఉపాధ్యాయులకు వాళ్ళ విధులు. పద్యము నేర్పగా అవలయు భావము చిత్తముకెక్కునట్లుగా హృద్యములైన సత్కతల హేలగ చెప్పి సుశీలవంతులౌ
విద్యల సుశీలవంతులౌ విద్యల తెలుగు పండితులు ప్రీతిగా నేర్పగ పూనగావలెన్ సద్యశమబ్బు వారలకు ఛాత్రులకున్ మరి జాతికంతయున్. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం పొందిన పుత్రుని తల్లిదండ్రుల యొక్క ఆనందం. పుత్రుడుద్యోగమును తా ప్రభుత్వమందు పొందినప్పుడు తల్లిదండ్రి పొందగలరు. బాహ్య గౌరవమాంతర భావమందు మిగుల సంతోష భూమికల్ మేరలేక. అంతే. తర్వాత పుస్తక పఠనము. మస్తకమందలి బూజును పుస్తకమే శుద్ధి చేయు పూర్ణ ప్రజ్ఞన్ నిస్తులగతి నొనరించును హస్తాభరణము జన్మకావశ్యకమౌ. తర్వాత పద్య వైశిష్ట్యం. తెలుగు పద్యం. సారాసార వివేకదాయి. ఇదేనా? సారాసార వివేకదాయి కృతి విస్తారాఢ్య సంపన్న గంభీరోదంచిత. అంతేనా? గంభీరోదంచిత శాస్త్ర గంభీరోదంచిత శాస్త్రమర్మ రచన రచనావిష్కార చారిత్ర. తర్వాత సంస్కార ప్రాభవ చర్చితాంగ రసవత్ సంభూత త్రైలింగభూ పారావారపరీత మేఖల కనన్ మా తెలుగు పద్యం పద్యంబు మా తెలుగునన్. పారావారపరీత మేఖల గణన్ పద్యంబు మా తెలుగునన్. తర్వాత యాదగిరిగుట్ట. యాదాద్రి అయ్య మొదట పిదప యాదాద్రి గుట్టగా పేరు మారకుండెను మా స్వామి మమ్ముగావ నమ్ముకొంటిమి రక్షించు నారసింహ. రాధాకృష్ణ పండరి రాధాకృష్ణుడు దండిగా నిండు మనం బొప్పుచుండ నిర్వర్తించన్ దండిగా భువన విజయముల అండగదా నిలిచి పద్యం అభివృద్ధి గణన్. తర్వాత మాతృభాషను సేవించి మాన్యగతిని ధర్మమును నిల్పద కలుగజేయుట ధర్మమును మాతృభాషను సేవించి మాన్యగతిని కలుగజేయుట ధర్మమును కాచుచుంట పండరి హృదయ భావన నిండు బలము
నిండు బలము కూర్చే దౌర్బల శర్మ పదార్చనము. తర్వాత బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు. మల్టిపుల్ చాయిస్. తర్వాత చదువులందు ఘనత సంస్కారమే గాని మార్కులందు గాదు మార్పునందు. చదువులందు ఘనత సంస్కారమే గాని మార్కులందు గాదు మార్పునందు. నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన పాఠమందు యుక్తి పరగవలయు. నాలుగు కాదు ఒకటే నలువ సృష్టించిన పాఠమందు యుక్తి పరగవలయు. తర్వాత వివాహాల్లో అధిక వ్యయాన్ని గురించి. పరుల అదే కదా, పరుల ప్రగతి చూచి పరుగెత్తి నేలబడుట కంటే నీరు ద్రావి నిలిచియుంట మేలు. అంతేనా? నిలిచియుంట మేలు నిక్కంబుగా వివాహంబులందు దీని నాదరించు. తర్వాత తిరుపతి అదేనా? తిరుపతి నుండి వదానము పరువుననే వచ్చి చేయ పాటించునుకో హరికర గురు చరణాద్భుత కరుణాస్పద వృత్తిగాక. అంతేనా? కరుణాస్పద వృత్తిగాక గమనము సులువా. తర్వాత ఆనందో బ్రహ్మ. దుఃఖ భారము తీరిన తోచు సుఖము. దుఃఖ భారము తీరిన తోచు సుఖము. సుఖము అంతేనా? దాని మూలము దుఃఖమై తనరు కథన. దాని మూలము దుఃఖమై తనరు కథన. కార్యకారణ భేదము గణనలేక. కార్యకారణ భేదము గణనలేక సుఖము దుఃఖమునొక్కటై సుఖము గూర్చు. సుఖము దుఃఖమునొక్కటై సుఖము గూర్చు. తర్వాత నిర్గుణతత్వం. సర్గలయాది కార్యములు సర్వము తోచు వికార సత్వమున్. సర్వము దోచు వికార సత్వమున్. నిర్గుణమైన బ్రహ్మమును నిక్కము కారణ కార్య సంవర్గము లేవి అంటవని పల్కెడి శాస్త్రము నెన్నగావలెన్. భర్గ మురారి రూపములు పావనమయ్యు అసత్యమేయగున్. తర్వాత ఎండావాన అర్ధనారీశ్వరతం. తల్లి వర్షించ అమ్మ వర్షించ బీజంబులు అంకురించు. తండ్రి తాపంబుచే కలుగు దాని వృద్ధి. అర్ధనారీశ్వరత్వంబు అరసి చూడ ఎండవానల మిశ్రమ ముండుగాదే. తర్వాత అల్లకల్లోలమైన మహార్ణవంబు గాజు కుండలో దాచిన యోజనాది. అల్లకల్లోలమైన మహార్ణవంబు గాజు కుండలో దోచిన యోజనాది. పద్య విస్ఫోటనమ్ములు పరగకున్న దుంప నాశనమయ్యడి దుస్థితియగు. తర్వాత దౌర్బల ప్రభాకర శర్మ గారు.
బాలలకైన సంస్కృతము పాలను చక్కెర రంగరించియున్ లీలగా హేలగ నేర్పు గుణమించుకగలిగిన వెన్నుదట్టుచున్ మేలు శతావధానముల మేళన చేసియు ఆ సరస్వతి మేలుగా చేసియు శారదాంబకున్ బాలుడు ఓలె నాడుకొను పండిత దోర్బల వంశు నెన్నెదన్. తర్వాత కాశీ విశ్వేశ్వర వర్ణన. కాశీనాథుడు అదేనా? కాశీనాథ పదార్చితాకిల సురా కాశీనాథ సురాగారంబు లింగంబు తద్రాశీభూత సమస్త అంతేనా? తద్రాశీభూత కృపా విశేష జలధుల్ రాజుల్లు స్వర్ధామముల్ ఆశాపాశము నిండి ఆశాపాశ విలోల జీవులకు మోక్షాకాంక్షలీడేర్చు సర్వాశావస్త్ర నిజాంతికమ్ము హృదయాహ్లాదంబునన్ గొల్చెదన్. తర్వాత మోడువారిన చెట్టు. ఆ చెట్టు మోడువారలేదు బీడైన ఆశల వీడలేదు చిగురు జాడ కొరకు. మోడువారలేదు బీడైన ఆశల వీడలేదు చిగురు జాడ కొరకు ఎదురు చూచుచున్న వృక్షంబు పాఠమై పరగవలయు జాతి ప్రగతి కొరకు. తర్వాత దోర్బలవారి సౌజన్యం. వేదమారణ్యకంబుగా వెలయు కథన వేదమూర్తి దోర్బల శర్మ ప్రీతితోడ ఎటకు ఏతెంచినారలు కటికనేల పూల పాన్పుగా భావించు పుణ్యులగుట. తర్వాత అమ్మవారి ప్రతిష్ట. ఈ మణిద్వీపమందున ప్రేమతోడ తల్లి భువనేశ్వరీదేవి తత్వమరసి కల్పభూ ప్రసూనాల కదలి వచ్చి హర్షవర్షంబు కురిపింతు రమరవరులు. మధ్య మాంసాలను నివేదన చేస్తూ ఉంటారు. ఇలాగే ఈ అమ్మవారికి ఎప్పుడు పూజ చేయాలి? ముఖ్యంగా లలితాదేవికి అంటే శుక్లపక్ష నవమి, చతుర్దశి, పూర్ణిమ నాడు ముఖ్యంగా పూజ చేయాలి. ఇంతేకాకుండా పూర్ణిమ నాడు చంద్రుడి ఎదురుగుండా ప్రత్యక్షంగా పూజ చేసినట్లయితే, లలితా సహస్రాన్ని చదివినట్లయితే అత్యంత ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి మనకి లలితా సహస్రం ఉత్తర పీఠిక అనేటటువంటి తెలియజేస్తోంది. ఈ అమ్మవారు నారాయణ నామపారాయణ ప్రీత. ఆమె నామాన్ని తలుచుకుంటేనే ఎక్కువ సంతోషపడుతూ ఉంటుంది, క్షిప్రంగా ప్రసన్నురాలవుతూ ఉంటుంది. అలాగే ఆమె భక్తులనే కాకుండా ఆమె భర్త అయినటువంటి చంద్రశేఖరుని యొక్క భక్తుల యొక్క ఆర్తి కష్టాన్ని కూడా తొలగిస్తూ ఉంటుంది అని చెప్పి చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః అని చెప్పి లలిత అష్టోత్తరం చెబుతోంది. అలాగే ఈమె జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షీభూతి. మనకి 3 రకాల అవస్థలు, జాగ్రత్త అవస్థ,
నిద్రావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలకి కూడా మనం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సాక్షిభూతురాలుగా ఉంటుంది. వాటికి తగినటువంటి ఫలితాలని అందిస్తూ ఉంటుంది. ఇటువంటి తల్లి మనకి ఎలాంటి రూపాల్లో ఉంటుంది అని అంటే విద్య, బుద్ధి, కాంతి, శాంతి, క్షుధ, దాహము, లజ్జ, శాంతి, శ్రద్ధ, స్మృతి మొదలైనటువంటి రూపాల్లో ఉంటుందని మనకి తంత్ర సూక్తం చెప్తోంది. యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని మనకి తంత్ర సూక్తం చెప్తోంది. ఈ ప్రకారంగా మనలోనే ఉన్నటువంటి తల్లి ఈ శక్తి లలితాదేవి అమ్మవారు. ఏ తల్లి అయినా సరే ఒకటే శక్తి స్వరూపిణి. ఒక నదీ ప్రవాహంలో ఏ రేవులో స్నానం చేసినా ఫలితం ఒకటే దక్కినట్లుగా ఏ ప్రకారంగా అమ్మవారిని మనం ధ్యానం చేసినా ఆ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ సహస్రనామ స్తోత్రం అంతా కూడా చదవలేకపోయినా ఒక్క నామం చదివినా చాలు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకి లలితా సహస్రం ఉత్తరా పీఠిక అనేటటువంటిది చెబుతోంది. ఇవన్నీ కూడా చేయలేకపోయినా దశనామాలు ఉన్నాయి, 10 రకాలు. ఉమా కాత్యాయని గౌరీ, గంగా భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మీ, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలితా దశ అనే ఈ 10 నామాలు చదివినట్లయితే లలితా సహస్రం మొత్తం చదివినటువంటి ఫలితం వస్తుందని చెప్తున్నారు. ఇంతేకాకుండా లలితా సహస్రం చదువుతున్నటువంటి వాళ్ళని కోపంగా చూసినట్లయితే వాళ్ళ కళ్ళు పోతాయని, ఆ లలితా సహస్రం చదివే వాళ్ళని తిట్టినట్లయితే, పరుషంగా మాట్లాడినట్లయితే నోరు పడిపోతుందని కూడా చెప్తున్నారు. లలితా సహస్రం యొక్క గొప్పతనము ఇంత అంతా చెప్పడం చేత కాదని మనకి ఆ ఉత్తర పీఠిక చెబుతోంది. కాబట్టి మనము ఈ లలిత అమ్మవారిని స్తోత్రం ద్వారా, అష్టోత్తరం ద్వారా పూజించుకుంటూ ఆమె దయకి పాత్రలు అవుతూ ఉందాము. ఇటువంటి ఈ పరిస్థితి, ఈ అమ్మవారి దయను పొందాలంటే మనం అమ్మవారి సేవ చేసుకుంటూ ఉండాలి. ఈ అడవి ప్రాంతంలో, ఈ పొలాల్లో ఇంత కష్టపడి పండరి రాధాకృష్ణ గారు మనందరికీ ఇన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ అమ్మవారిని, లలిత అమ్మవారిని ప్రతిష్ఠ చేశారు. వారికి లలిత పరమేశ్వరులు, చంద్రమౌళీశ్వరులు దయ కలిగి దీర్ఘాయుషు, ఆరోగ్యము, సకల సంపదలు, మనశ్శాంతి ఇవ్వాలని నాకు ఈ మాటలు 4 మాట్లాడడానికి తగిన అవకాశం కల్పించినందుకు గాను కూడా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భగవంతుడి తరపు నుంచి ఆయనకు ఆశీర్వచనాలు అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. శిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని శ్రీ లలితా సహస్రనామ పారాయణంలోని అంశాలను సహస్రనామాలు చేసినా కూడా, ఒకవేళ చేయకున్నప్పటికీ, వీలు కానప్పటికీ 10 నామాలైనా జపిస్తే, స్మరిస్తే చక్కని ఫలితం వస్తుంది. అంతే. కొత్త విషయం ఏంటంటే లలితా సహస్రనామ పారాయణం చేసేవారిని కోపంగా చూసినా, ఒకవేళ తిట్టినా, ఇంకేమైనా పరుషంగా మాట్లాడినా ఏర్పడే ఫలితాలను భ్రమరాంబ గారు, శ్రీమతి భ్రమరాంబ గారు చక్కని తన ప్రవచనంలో నుడినారు. వారికి ఈ లలితా పరమేశ్వరి ఆలయ పక్షాన, అలాగే రాధాకృష్ణ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు ప్రతి సంవత్సరము కూడా 2 సమయాలలో అవధానాలు చేయిస్తుంటారు, కవి సమ్మేళనం చేయిస్తుంటారు. అంటే ఇటు వైదిక సేవ మరియు సాహిత్య సేవ చేస్తూ, వారు తరిస్తూ వచ్చిన వారి భక్తులందరినీ తరింపజేసేటువంటి ఒక గొప్ప శక్తి శ్రీ మదనానంద స్వామి వారు. ఈ ప్రాంతపు గురుతుల్యులు అందరికి కూడా కోటిలింగేశ్వరాలయం నిర్మించినటువంటి గొప్ప మహనీయుడు మా మదనానంద స్వామి వారి ఆశీస్సులతో తను ఇంతటి కార్యక్రమాన్ని పూనుకున్నాడు. ఇక్కడ గుడి కట్టినాడు. రావడానికి అవధాని గారికి కానీ, వచ్చే హైదరాబాద్ వారికి కానీ, ఇక్కడ స్థానికులు నిజంగా కొంతమందికి ఇక్కడ గుడి ఉన్నదనే విషయం కూడా తెలియదు. అయినా ఇంత దూరంలోకి అంత పెద్ద మా అవధాని గారు తిరుపతి నుంచి వచ్చినారు. ఆంధ్ర ప్రాంతం నుంచి సుమారు 350 కిలోమీటర్ల నుంచి వచ్చినారు.
ఇంకా సోదరి మళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. వారందరికీ కూడా ఆలయం పక్షాన అప్పుడప్పుడు ఈ గుడికి నాకు సేవ చేసుకునే భాగ్యం కూడా కలుగుతున్నది. శివాలయము, ఈ శివాలయంలో శివరాత్రి పర్వదిన సందర్భంలో నేను అభిషేకార్చన చేయిస్తూ ఉంటాను. అంతేకాకుండా మా కాలనీ వాసులు ఇక పక్కనే ఉంది హరిహర రెసిడెన్సీ అని మా కాలనీ. ఈ కాలనీలో ఉంటున్న వాళ్ళందరూ కూడా భక్తులు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. మరి ఇక్కడికి శుభకరీ సౌభాగ్య సంపత్ప్రదా మూలాధారపు మంత్రమే అమృతమై మోక్షం గూర్చున్ సదా శైలేశీ సతి నందితా విరచిత సన్మార్గ సంధాయిని అమ్మా శాంభవి శ్రీకరీ త్రిభువని ఆరాధ్య దైవం మని విమ్ముం గూర్చుము భక్తితోడగనుచున్ హృద్యమునౌ మంత్రముల్ కమ్మంగన్ సుధనల్కనేడు లలితా గాయత్రి సంపూజితా వమ్ముంగూర్చని నవ్వులన్ సతము సంప్రాప్తింపగా పర్వమౌ ఈశానుండట దివ్య శ్రీకరమునౌ ఈశాని చేపట్టగా సౌశీల్యం మదియొప్పె శ్రీకరముగా సంరంభ కళ్యాణమయీ శ్రీశైలాచలపుత్రి శ్రీకరములౌ శ్రీరస్తు నా పానమున్ దేశం వేగెను ప్రీతి శ్రీకరపు సందేశంపు సంసిద్ధమై చక్కని పద్యాలను రాయాలని ఎంతో ఎప్పటి నుంచి సభా సరస్సు ఈనాటి అవధాన కార్యక్రమంలో ఈ 3 రోజుల పాటు జరిగినటువంటి అవధానంలో అందరూ అడిగినటువంటి ప్రశ్నలకి వచ్చినటువంటి పద్యాలు చాలా చక్కగా ఉన్నాయి. నేను ఈరోజు పూరణ మొత్తం విన్నాను. ఒక్కొక్క పద్యంలో వచ్చినటువంటి ఆ పదాలు కానీ భావాలు కానీ చాలా బాగా అనిపించినాయి నాకు. ఇంతటి వాతావరణంలో ఇంత అంటే మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ బాగా ఉంది అనకూడదు, కానీ ఎవరి పనులలో వాళ్ళ ఉండడం కూడా ఒక పద్యం చెప్పాలన్నా ఒక పద్యము రావాలి అన్నా కూడా ఎంతో ఇదిగా ఉంటే తప్ప మంచి మంచి పదాలు రావు. అయినా కూడా ఇంత దాంట్లో ఏకాగ్రత అదంతా ఉండి ఇంత మంచి పద్యాలు రావడం చాలా ఆనందదాయకం, సంతోషం. చంద్రార్క సౌరంభమై అవగానం మిట సాగుతీరు మురళీ హర్షంబు వర్షంబయన్ కవనం మంతజు కావ్యగాన తతులై కావించు తత్వోన్నతిన్ భవుడే భవుడే నీమది దీప్తి కూర్చ వెలిగన్ భావాబ్ది సంరంభమై. ఆ భవుడు శంకరుడే తన మీద నిలిచి ఇంతటి నిశ్శబ్ద వాతావరణం ఉండాల్సిన ప్రదేశంలో అలా జనరేటరు ఇది ఇక్కడ ఈ పనులు. ఇంకొకటి కవికి కానీ ఎవరికైనా కానీ కళాకారులకు కానీ మంది కనిపిస్తే ఆ ఆలోచన సల్లు పెరుగుతుంది. ఇంకా కాన్సన్ట్రేషన్ ఎంత ఎవిడించుకున్నప్పటికీ కూడా ఆ ఉపవదానమిచ్చట అందుపుచ్చే కవులకందరికి శ్రావ్యమైన పద్య సంపుటి చిలకంగ సంతసంబునాయ సభికులకును. జయ గురుదత్త, జయ గురుదేవ. ఇప్పుడు మంచిళ్ళ సరస్వతి గారి
శ్రీ గురుభ్యో నమః. లలితా చంద్రమౌళీశ్వర స్వామినే నమః. సభ ఇది లలితాంబ సభ. ఆమె కొరకై ఆమె నేపథ్యంలో ఏర్పాటు చేసినటువంటి అవధాన సభ. సభలో పెద్దలు భ్రమరాంబిక గారికి నమస్సులు. విజయోత్సాహంతో సుసంపన్నం చేసినటువంటి అవధాన వరేణ్యులు, వారికి ఎన్ని బిరుదులున్నా తక్కువే, శ్రీ ఆముదాల మురళి గారికి మరియు అన్నయ్యకు, సోదరిమణులకు, ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సాహసోపేతమైనటువంటి సాహిత్య కళను సాహసోపేతంగా ఇక్కడ ఈ వాతావరణంలో ఏర్పాటు చేస్తూ అటు స్వామి సేవ ఇటు సాహిత్య సేవ చేస్తున్న మా పండరి రాధాకృష్ణ అన్నయ్య గారికి, చేస్తున్నటువంటి ఫణీంద్ర అన్నయ్య గారు, మా రామం భజే శ్యామలం కార్యదర్శి గారికి అందరికీ నమస్సులు తెలియజేస్తూ, అవధానం అంటేనే రసికులు అయినటువంటి రసస్వాదన చేసేటటువంటి ఆ సభలో నిండుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్య జరిగితే ఆ అవధానానికి ఉన్నటువంటి ఔదార్యత వేరు. కానీ ఈ 3 రోజులు మాకు ఒక శాపం అయిపోయింది. మా మనసంతా ఇక్కడ, మా శరీరాలు అక్కడ అయిపోయాయి. ఎంత అంటే ఇక్కడ ఒక ఆడపడుచు పెళ్లిలో ఎట్లయితే సందడి చేస్తుందో అట్లా ఉండేది మా పరిస్థితి. మురళి గారు గురించి చెప్పడం అంటే ఇక అది సింధువును ఒక గులకరాయి వేస్తూ సంబోధిస్తే ఇలా ఉంటుంది. వారు గతంలో చేసిన అవధానం అష్టావధానంలో నేను నిషిద్ధాక్షరి చేశాను. నాకు అనిపించింది అసలు ఇక్కడ కూర్చోవడానికి అర్హత ఉందా ఈ పక్కన ఈ క్షణం అనిపించింది. శతావధానం అనేసరికి ఇంకా చాలా ఉత్సాహంగా పాల్గొనాలనుకున్నాం. విధి విషాత్తు కొన్ని అవంతరాల వల్ల రాలేకపోయాము. కానీ ధారణ సభలో తప్పనిసరిగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను. నాకు అనుమతి లభించింది. వీరి పూరణలు ఉదయం నుంచి నేను చూస్తున్నాను. చేస్తున్న ధారణలో పూరణలు చేయడం అంటే నిజంగా పల్లేరు మీద నడక లాంటిది. అలాంటి పూరణలు చేసిన తర్వాత ధారణ సభ మొత్తం నేను గమనిస్తే వారు ధారణ చేశాను. అందరూ ధారణ అనగానే సమయం చూడడము, మధ్యలో ఆగిందా లేదా ఇలాంటివి చూడడం అనేది ఒక చాలా అంటే చాలా వారిని అవధానం చేసేవారిని కొంత కన్ఫ్యూషన్ లో పెట్టేటటువంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ కొత్తగా వచ్చాయి. కానీ నాకు ఈరోజు నేను చూసిన ధారణ సభ చాలా ప్రశాంతంగా, వారి ముఖంలో ఎంత మంచిగా అమ్మవారి యొక్క నాకమ్మ ఉంది అనే ఒక ధీమా కనిపించింది. ఆ ధీమాతో వారు చెప్పే నిజంగా పూరణలు చేయడమే నిజంగా ఒక గొప్ప విషయము. ధారణకి కొన్ని నిబంధనలు నియమాలు పెట్టుకుంటూ గొప్ప సభలలో కనపడుతున్నాయి ఈ మధ్య. మరి అవధానులు చేస్తున్నదా లేక అవధానం నిర్వహిస్తున్న వాళ్ళు చేస్తుందో తెలియదు. కానీ ధారణ అంటే ఇలా ఉండాలి అని నాకు ఈరోజు నిజంగా మంచిగా వినని వాళ్ళకి, నిన్న మొన్న రాని వాళ్ళకి కూడా ధారణ చాలా బాగా అనిపించింది. అంటే మాకు మళ్ళీ తిరిగి 3 రోజుల 2 రోజుల అవధానము అంశాలు తెలియడము, అంశాలతో పాటు వారు ఎలా పూరించారు. అసలు అవధానం అంటే మేధో మధనం అండి, మామూలు విషయం కాదు. చిన్న పద్యము మొట్టమొదట ఒక పద్యం రాసిన అమ్మవారికి, సరిగమ నేర్వలేదు పద సాధన నిన్నడు చేయలేదు, ఏ చరణము పల్లవుల్ సుధగ సాగిడి గానమిరుంగలేదు, సుస్వరమున పద్యముంగొలుతు సంతసముందగ భావమెన్ని, శ్రీకరమును గోర్పవమ్మ శుభ కావ్య ఫలం నిడు వాగ్విలాసిని అని. ఆ పద్యం రాయడానికి నేను దాదాపు ఒక 20 నిమిషాలు మదన పడ్డా. ఒక పద్యం రాయడానికి తెలుగు పండితురాలనయ్యుండి నేను ఇంత మదన పడ్డాను. వారు దిట్ట. కానీ ఇచ్చినటువంటి అంశాలను 2 రోజుల్లో 1.5 రోజుల్లో 75 అంశాలను పూరిస్తూ మధ్యలో ఆశువులను ఇస్తూ ఇంతటి వాతావరణంలో కూడా మళ్ళీ తిరిగి ధారణ సభ చేసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సరస్వతి అమ్మవారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరి హృదయంలో చేరి తనను ఇలా ప్రశంసింప చేసుకోవడం కోసం, తనను స్తుతింప చేసుకోవడం కోసం ఇలాంటి వ్యక్తులను మన ముందుకు రాణిస్తుందేమో అనిపించింది.
సమస్యలు అయితే అమ్మ, సమస్యలు అంటే నేను కావాలని ఎందుకంటే వారి అవధానాన్ని నేను చేసిన అవధానాన్ని ఒక 20 మంది ఉద్దండ పండితులు స్పందన ఉంటేనే అది సుసంపన్నమైనట్టు లెక్క నా దృష్టిలో. అలాంటి అవధానం అది. ఈరోజు సమస్యలు చూస్తే మొత్తం 90% సమస్యలన్నీ వృత్తపద్యాలలో ఉన్నాయి. గమనించినాను నేను. సమస్యలన్నీ వృత్తపద్యాలు, దుష్కర ప్రాసలు, దిట్టలు ఉద్దండ పండితులు ఇచ్చినటువంటి సమస్యలు. ఇక్కడ ఆమెకు స్వాగతం పలకాలి, ఆశువులు నేను మంచి మంచి ఆశువులు అడగాలి అనుకున్నాను. అది నా దురదృష్టవశాత లేక ఆశువులను నేను చూడలేక ఇది కావాల్సిందేమో అనిపించి, సరే ఈ 75 పద్యాలు వింటేనే అవధానం మొత్తం చూసినంత అనుభూతిని కలిగించారు అవధాని గారు. ఇంకా 25 పద్యాలను నేను నిజంగానే మిస్ అయ్యాను భావిస్తున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, అవధాన విద్యా వికాస పరిషత్తులో వీరి పాత్ర మహాద్భుతమైంది. ఎందుకు చెప్పకుండా వదిలేయకుండా నేను ఆ ప్రస్తావన తీస్తున్నా అంటే, వీరి చేతిలో మలచబడ్డటువంటి యువ అవధానులు ఇప్పుడు ఎక్కడెక్కడో గొప్పగా రాణిస్తున్నారు. అలా వాళ్ళు చేసిన ప్రతి అవధానము వీరికి ఒక సహస్రావధానం కిందికే లెక్క. ఎందుకంటే వీరి ప్రస్థానంలో, వీరి మార్గదర్శకంలో అవధానాలు కొనసాగిస్తున్నటువంటి యువ అవధానులు ఎక్కడెక్కడ అవధానాలు చేసినా మొట్టమొదటిగా వీరి పేరును ప్రస్తావించకుండా అవధానం కొనసాగదు. ఎందుకంటే నిస్వార్థంగా అవధాన విద్య గురించి అనేకమైనటువంటి అవధాన రహస్యాలను, వాళ్ళకి ఏ విధంగా అవి ధారణాంశాలు ఎలా ఉండాలి, ఏవి చదివితే ఎలా అవధానం కొనసాగుతుంది, మీరు అవధానిగా రాణించాలంటే ఏం కావాలనే సూక్ష్మ విషయాలను తరగతుల ద్వారా 5 రోజులు, సంవత్సరానికి 5 రోజులు ఉంటూ అవధాన వికాస పరిషత్ వారికి దత్తాత్రేయ శర్మ, వెంకటేశ్వర శర్మ అన్నయ్య వాళ్ళకి ఇద్దరికి అక్కడ ఒక మూల స్తంభంలాగా నిలబడుతూ వారి యొక్క కృషిని చేస్తున్నారు. అవధానం భవిష్యత్తులో ఒక గొప్పగా అవధానం రాణిస్తుంది అంటే దానికి ఆముదాల మురళి గారి యొక్క పాత్ర అక్కడ మాతృక పాత్ర అని చెప్పొచ్చు. పెట్టడం వేరు, కొనసాగించడం వేరు. శ్రీకరమైన శేఖరుదరి శేముషిగన్ విభవము చాటుచున్, శ్రీకరమైన శేఖరుదరి శేముషిగన్ విభవము చాటగన్, చేకొని దీక్షగా సుపద సేవగతాన్ అవధానకేళిలో ప్రాకటముప్ప రాగ శతపద్య సుమాలనలంకరించగా, చేకొని దీక్షగా సుపద సేవగతాన్ అవధానకేళిలో ప్రాకటముప్ప రాగశత పద్య సుమాలనలంకరించగా, అనేక రసామృతములగు అద్భుత లాలితమైన శబ్దముల్ చేకొను మంచు ఆ లలిత శ్రీచరణాలకు నందజేసెగా, చంద్రమౌళి చెంత చెరగని దీక్షతో సౌమ్య సుగుణ భాషి సంతసముగా. వారు మాట్లాడుతుంటే సౌమ్యత, వారి సుగుణత, వారి భాషా పటిమ 3 వెల్లడించేలాగా ఉంటాయి. సౌమ్య సుగుణ భాషి సంతసముగా జరిపె కీర్తి నంద శతావధానంబు ఆముదాల వారునద్భుతముగా. ఆముదాల మురళి అద్భుతముగా అని రాశాను, కానీ వారి గురించి ఇంత మాట్లాడి నేను ఏకవచనంలో సంబోధించడం అనేది నాకు చాలా అంటే చాలా అదొక నా చిన్న పరిజ్ఞానానికి పరీక్ష అనిపించి, జరిపె కీర్తి నొంద శతావధానంబు ఆముదాల వారునద్భుతముగా. ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ లలితా చంద్రమౌళీశ్వర స్వామి క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి మా పండరి రాధాకృష్ణ అన్నయ్య గారికి మరియు
మేము రాలేకపోయినందుకు సభాముఖంగా మా రామంబజే కృష్ణమందే నుండి ఎంతో మందిని తీసుకొని రావాల్సింది. ఇది సుందరమైన పద్యమని సూచనలివ్వగా సంత సంభవం కొందరి తోడనింక మరి కొందరు కూర్మిని పంచుడీ కవుల్ అంటూ ఇప్పుడు మన సంగీతం సంధ్యారాణి గారిని స్పందన తెలపవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ముందుగా నేను పండరి రాధాకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇంత గొప్పవారి అవధానంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత నాకు పద్యం అంటే కూడా రాయలేని పరిస్థితులు, అంటే నాకు రాయడానికి రాదు పద్యాలు. గురులగులు ఇంత తెలిసినప్పటికి కూడా నాకు అవి ఆట వెళ్ళది తేటగీత దగ్గరనే ఉండిపోయినా రాదు. ఆ పద్యాలు రాయడానికి కారణం సంగీతం నరసింహారావు గారు. నేను వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత ఇక్కడ ప్రతి వార్షికోత్సవం ఇప్పుడు ప్రతి సంవత్సరం జరిగే అవధానాలలో నాకు ఇంత గొప్ప అవకాశం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. తర్వాత నాకు దత్తపది అంశము ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ దత్తపది అంశాలకు నేను అడిగిన అంశాలకు అవధాని గారు నాకు చిటికెలో పద్యాలు చెప్పేశారు. చాలా సంతోషం అనిపించింది. నేను ఇప్పుడు ముందుగా ఒక అమ్మవారి గురించి ఒక పద్యం రాసుకున్నాను. అది చెప్పిన తర్వాత నేను స్పందన పద్యాలు చెప్తాను. దీన బాంధవి నీవమ్మ దివ్యవాణి నిష్ట నియమాలతో నీకు నిత్య పూజ. నాకు రాధయుక్తంగా వాడడానికి రాదు. చింతలన్నీ తొలగించు చిద్విలాసి జయము నీయమ్మ మా తల్లి జై భవాని. తర్వాత ఇంకా అవధాని గారి పద్యాలు ఎట్లా ఉన్నాయంటే, ఆముదాల వారి అద్భుత పద్యాలు వినయ సొంపు నగును విఘ్నులకును, మధురమైన తనదు మాధుర్య పద్యాలు చూడ చక్కదనము చూపరులకు. ఆముదాల వారి అవధాన ప్రక్రియ అద్భుతముగా సాగే నార్యులారా, 100 పద్యములను విందు భోజనముగా పంచిపెట్టే తాను పండితుండు. నాకు ఇప్పటికీ ఆటవేదులు తేటగీత వరకే ఉన్నాను. ఓకే, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. శతావధానకర్త శ్రీ ఆముదాల మురళి గారికి మరియు సభా నిర్వాహకులు ఈరోజు సంగీతం వారికి, సరస్వతికి, భ్రమరమ్మ గారికి, పద్మా చిగురాల గారికి, అందరికీ సంగీతం సంధ్యారాణి వారికి, హరితవదిన గారికి, మిగతా అందరికీ, పండరి వారికి నమస్కారాలతో ఈ 3 రోజులు మొదలైన పండరి రాధాకృష్ణ రమ్మని అన్నాడు. కానీ ఆ సమయానికి ఎట్లా ఉంటుందో చెప్పలేనన్నాను. సెలవులన్నీ అయిపోయినాయి. నవంబర్ డిసెంబర్ కాబట్టి జ్ఞాపక శక్తి లేదు తగు జ్ఞానమునంతయు మిథ్యయేయనిన్ తగు జ్ఞానమునంతయు మిథ్యయేయనిన్ ఓపిక తక్కువై రచన లూహకునందెడి భావ సంపదల్ కోపమనేక చందమున కోరిన పద్యపు ధారలుద్దమై లోపము లేని తీరుగను లోకము మెచ్చడి జ్ఞానమివ్వు నాకేపుగా సాహితీ సుధల నివ్వు మవేడద వాగదీశ్వరి అంటూ ఈ